మామూలు చదువుకు వెళ్ళిపోతాను అర్థం చేసుకుని. వ్యవసాయ రైతు బిడ్డ, ఇద్దరు బిడ్డలు ఒక ఊర్లో కథలో ఉంది ఇది. 6వ తరగతి దాకా చదువుకొని వాళ్ళిద్దరు ఒకరికొకరు వీళ్ళలో పట్టణంలో చదువుకుంటూ 10వ తరగతి అయిపోయిన తర్వాత, ఇది ముందు ఒక 4-5 సంవత్సరాల దాకా, ఆ రోజు నుంచి ఒక 10 సంవత్సరాల దాకా వీళ్ళు బయటకు ఎవరికి కనిపించకుండా అక్కడ ఏదో ఒక కాలేజీలో కలుస్తారు. బయట గార్డెన్ కలుస్తుంటారు. వాళ్ళు ఆమె స్నేహితులు అని లేడీస్ వెంబడి వెళ్ళిపోతే వీళ్ళు అతడు గార్డెన్లోనే ఆగుపడతాడు. అయితే వీళ్ళు ప్రేమించిన తర్వాత ఇది వీళ్ళు ప్రేమలో పడి కాలేజ్ డిగ్రీ అయిన తర్వాత ఏదో బట్టల షాపుల్లోనూ ఎక్కడనో ఉద్యోగం చేస్తుంటారు. అటు ఉద్యోగం చేస్తారు, ఇక్కడ డ్యూటీ బట్టల షాపులో చేస్తుంటారు. అంటే ఎప్పుడు వెళ్ళిపోతారంటే 9 గంటల నుండి 4 గంటల దాకా అక్కడ ఉంటారు. 5 గంటలు షాపులో ఉద్యోగం చేస్తుంటారు. అది కూడా చెప్తున్నాను ఏ టైము ఏది అని. అయితే కొన్ని రోజులకు 10వ వరకు చదువుకుంటారు. కొన్ని నీవు లేకుంటే నేను బ్రతకను, నీవు లేకుంటే నేను బ్రతకలేను అని అంటుంది. ఒకరికొకరు మీద ప్రేమ పట్టింది, మనసులు కలిశాయి. అయితే వీరిద్దరు ఒకటే ఊరు. ఆ ఊళ్ళో వారి తల్లిదండ్రులు నచ్చి ప్రేమ వీళ్ళకు హైదరాబాదులో సినిమాకు ఐమాక్స్ వెళ్తారు. సినిమా చూసి ఒక లాడ్జింగ్ వెళ్ళారు. అక్కడ వేరే సందర్భం వ్యభిచారం జరుగుతుంది. ఆ లాడ్జింగ్లో వీళ్ళకు తెలియదు. అదే లాడ్జింగ్లో వెళ్ళిపోతారు అని ప్రేమికులు. అయితే పోలీస్ స్టేషన్ అప్పుడు పోలీసు వాళ్ళు వచ్చి వ్యభిచారాన్ని చేసే వాళ్ళను లాడ్జ్ అంతా వెతుకుంటారు. వీళ్ళు రిమాండ్కు పంపిస్తారు, అంటే వేరే వాళ్ళని. పట్టుకున్న సమయంలో ఆ ప్రేమికులు అడుగు పెడితే వీళ్ళను కూడా పోలీసు వాళ్ళు తీసుకెళ్ళి విచారిస్తూ పేదరికం, వ్యవసాయము, రైతు బిడ్డలము ప్రేమికులు వీళ్ళు కాదని ఆ ప్రేమికులను వదిలేస్తారు. పోలీస్ స్టేషన్ వాళ్ళతో 15 నిమిషాలతో పొట్టకూలి జీవనోపాయ కొరకు మేము చేస్తున్నాము అన్నారు వేరే వాళ్ళు. ఆ రూలు కూడా సుప్రీంకోర్టు కూడా తీర్మానించింది. దీంట్లో కామెడీ రావాలి అని రాశాను నేను ఇక్కడ. కామెడీ అని రాశాను. పేర్లు కథలో ఉన్నాయి, పేర్లన్నీ కథలో ఉన్నాయి. అది చూస్తే తెలుస్తుంది మీకు. వచ్చిన పేరు ఈ ప్రేమికులు కలిసి మళ్ళీ కలిసి తెల్లవారు సమయంలో వారి డ్యూటీలకు చేరుకున్న అప్పటికే ప్రేమ పుట్టింది వీళ్ళకు. అయితే ఉగాది పండుగ వచ్చింది. వీళ్ళిద్దరూ ఊళ్ళోకి ప్రవేశము కావడంతో అందరూ బాగున్నారని, మేము బాగున్నాము అని 2 నెలల తర్వాత పెళ్లి చేస్తూ అని అనుకుంటున్నారు వాళ్ళు. అయితే ఒకరి పరిచయం అయ్యి తల్లిదండ్రులను అడుగుతుంటారు. అందరి పిల్లవాడిని నేను స్టోరీలో ఉన్న పిల్లను కూడా అడిగారు. ఒకరు చూసుకుంటూ నవ్వుకుంటూ నాకు ఇష్టమే అన్నారు. అంటే ఆ పెద్ద మనుషులు ముందు అడుగుతారు, పెద్ద మనుషులు వాళ్ళ తల్లిదండ్రులు కుటుంబాలు. అంటే నాకు ఇష్టమే, నేను మేము ప్రేమలో దిగాము, నాకు వాళ్ళు ఇష్టమే అని ఒకరికొకరు అనిపిస్తారు పెద్ద మనుషుల ముందట. అది జరిగింది. పిల్లల్ని నేను చూసుకుంటానని వేరేవాడు కోరడంతో ఆ అమ్మాయి ఒప్పుకోదు. చాలా గొడవ ఊరంతా. అబ్బాయికి నచ్చితేనే పెళ్ళి అన్నారు. ఫుల్ ఫైటింగ్, అక్కడ ఫైటింగ్ ఉంటుంది. ఎందుకంటే వేరే వాళ్ళు ఈ పిల్ల నేను చేసుకుంటాను అని అక్కడ గొడవ పడతారు. వేరేవాడు కత్తిలతో గొడవ పడవచ్చు. ఏది ఉంటుంది మన డైరెక్షన్ ఎట్లా చేస్తే అట్లా పెట్టుకోవాలండి.
నేను నేను పెట్టాను. పాత్రలు మీరు కూడా మిగతా పేర్లు పెట్టుకోవాలి. టచ్ ఫోర్ లవ్ జంప్. అదే దీనికి మనకు పేర్లు కొన్ని పెట్టాలి. హీరోని మిగతా బృందం ఉంటుంది కదా, ఆ బృందానికి పేర్లు పెట్టుకొని మనము సినిమా తీసుకోవాలి. కామెడీ రాసుకోవాలి. దాంట్లో కొంచెం ఫైటింగ్ ఉంటుంది. ఇగో ఇది కథాంశము. అది మొత్తము డీటెయిల్గా సీన్స్ దొరకాలంటే కథ మొత్తము కథలో ఉన్నాయి. వాళ్ళ పేర్లు, ఉద్యోగం, ఎక్కడ చేస్తున్నారని అన్ని దాంట్లో ఉన్నాయి. దాన్ని బట్టి స్క్రీన్ ప్లే కూడా చేస్తారు. దీన్ని మన ఇండియాలోనూ అక్కడక్కడ చిన్న చిన్న పిల్లలు కూడా ఫోన్ కంపెనీలు ఏర్పడుతున్నాయి. అన్నీ మన ఫోన్లు చాలా ఉన్నాయి కదా, అందుకోసం ఆ ఫోన్ ద్వారానే లవ్ జంప్ అని చూపించాలి. మా పబ్లిక్ ఫోన్ లేని ఎవరు ఉండరు అంటే అందుకనే చిన్నపిల్లలు కూడా ఫోను ఇస్తుంటారు కనుక దాన్ని అలవాటు చేయకుండా చూపించాలి తల్లిదండ్రులకు కానీ సినిమాలో. ఇంతకుముందు జరిగేది ఇప్పుడు కూడా అలానే ఉన్నాయి. చాలా తక్కువ, ఒక 3-4 సంవత్సరాలు కావచ్చును టచ్ ఫోన్ ముందుకు రావణ జరిగింది. చాలామంది అమ్మాయిలు అబ్బాయిలు ఏదో ఇంత చదువు, ఇది స్క్రీన్ ప్లే రాసుకుంటా మాటలు రాసుకోవాలి. దీనికి ఎంత చదివితే అంతే నీ బుర్ర మంచిగా ఉంటే ఏది వరకే చాలు. చాలా తెలివి మంతుడు అనేసాడు. మీరు చాలా ఉపయోగం పడుతున్నారు, దానికి బాగా మీరు ఉపయోగంగా చేస్తుంటారని ఇది మాటలు స్క్రీన్ పే రాసుకున్న మాటలు స్క్రీన్ ఉన్నది ఇదే. దానికి కొంచెము అక్కడక్కడ నేను స్టోరీలాగా రాసుకోపోతా. స్క్రీన్ పేలు అక్కడక్కడ తీసుకొని మాటలు రాసుకోవాలి. అంత మాటకు ఎందుకని నేను సిటీ హైదరాబాద్లో ఎక్కడైనా షాపింగ్ హాల్ ఉంటాను అని చెప్తా. ఈ సిటీకి అయిన తర్వాత వాళ్ళు అనుకోవాలి, ఉద్యోగం ఏదైనా చేసుకోవాలి. ఈ హైదరాబాద్ ప్రయాణం సాగాలి. అలా హైదరాబాద్లో మంది జీడిమడ్ల, జోజిడిగుట్ట, భువనగిరి, జనగాం, మెదక్ ఇన్పోతే సిటీ బస్సులో చాలామంది 10 సంవత్సరాల పాటు జీవించి కూలి పని చేసుకుంటూ చదివిన వారంతే, చదవని వారు అంతే. షాపింగ్ ఒకటి కంపెనీలు కూడా డ్యూటీ ఎలా చేరుకున్నారు. అది వీళ్ళు కాలేజీ కొరకు, డబ్బుల కొరకు వీళ్ళు ఇది కష్టపడి ఒకరి మీద ఎందుకు ఆధారపడాలని వీళ్ళు ప్రేమికులు డబల్ డ్యూటీ చేస్తుంటున్నారు. ఓ పక్క షాపింగ్ హాల్, ఓ పక్కనేమో చదువు. అదే మొత్తం అన్ని డీటెయిల్గా ఉన్నాయి. కథలో అన్నీ ఉన్నాయి. ఈ కథలు కూడా ఉన్నాయి. కథలు మొత్తం చూసి 25 పేజీ చదవాలని మనం అక్కడ స్క్రీన్ పే పెట్టుకుంటా, స్క్రీన్ పేలు ఉన్నాయి దీంట్లో రాసుకుంటా పెట్టాలి. అసలు కథ అది సంగతి. ఇది నిన్న ఫోన్లో కనిపించలేదు కాబట్టి నేను ఇది తీశాను, ఇది మాట్లాడాను. ఎందుకంటే వీడియో ఎక్కువైతే కూడా డిలీట్ అయిపోతుంది. అందుకోసము మీకు ఇక సాంగ్స్ కొంచెం ఒక గంట తర్వాత పంపిస్తాను. సాంగ్స్ కూడా ఒక 2 పాడి పంపిస్తాను. నమస్కారం. ఈ వీడియో అయితే చూడండి, నాకు మెసేజ్ పెట్టండి. సార్ నమస్కారం.